ఇటు తిరుగుతూ నొక్కినప్పుడు సొట్టలుబడినటువంటి గాలి అక్షరములై, అక్షరములు పదములై, పదములు వాక్యములై, నాలో ఉన్న భావాన్ని పైకొచ్చి వాయువు యొక్క తన్మాత్రగా శబ్దముగా మారి మీ చెవులలోకి ప్రవేశిస్తే నాలో ఉన్న భావము మీలో ఉన్న భావముగా మారి సభాభ్య సభాపతిభ్యశ్చవో నమో నమో అవుతోంది. కాబట్టి ఆ మాట మాట్లాడే ముందు కదులుతున్న భావము పరదేవత, కదులుతున్న వాయువు పరదేవత, శబ్దము పరదేవత. శబ్ద బ్రహ్మమయీ చరాచరమయీ జ్యోతిర్మయీ వాంగ్మయీ అని పేరు ఆవిడికి. అటువంటి శబ్దం ఆవిడ అని తెలుసున్న తర్వాత మీరు ఏ శబ్దములు పడితే ఆ శబ్దములు ఎలా చేస్తారు? ఏవి పడితే అవి మీరు మాట్లాడలేరు. ఎందుచేత అంటే నేను మాట్లాడాను అంటే పరదేవతానుగ్రహం. మాట్లాడగలిగిన ప్రాణిగా నేను పుట్టాను. మిగిలినవి 84 లక్షల జీవరాశుల్లో దేనికి మాట్లాడే అధికారం లేదు, నాకు ఒక్కడికే ఉంది, మనుష్య ప్రాణికే ఉంది. పరదేవత నాకు ఇంత గొప్ప అనుగ్రహం ఇస్తే నేను ఇలా వేలు చూపించి ఎలా మాట్లాడగలను? అస్తమానం అలా మాట్లాడకూడదు కదా. కాబట్టి నేను మాట్లాడకూడదు కదా. నేను మాట్లాడితే అది ప్రయోజనాత్మకము కావాలి కదా అని మీరు మాట్లాడేటప్పుడు పరిశీలించడం పరదేవతానుగ్రహాన్ని పొందడం. ఇప్పుడు ఎక్కడ చెయ్యాలి ఉపాసన? పూజామందిరంలో కూర్చుని చేసే ఉపాసన ఎల్కేజీ, ఎక్కడికి వెళ్ళైనా ఉపాసన చెయ్యగలగడం పీజీ. అందుకే జపో జల్ప సకలమపి ముద్రా విరచన. లోపల భగవద్భక్తితో నిండిపోయి, ఇప్పుడు లోపల అన్నప్పుడు నేను ఇలా అన్నాను అంటే నా లోపల భావనలో లోపల అని చెప్పేటప్పుడు ఈ లోపల అన్న భావన కదిలి నేను ఇలా చేతులు తిప్పాను కదా. అలా ఎప్పుడూ భగవద్భక్తితో నిండి ఉన్న కారణం చేత భగవంతుణ్ణి తలుచుకు 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 పొంగిపోయి కడుపు నిండా తినేసినటువంటి పదార్థం త్రేణుపుగా వచ్చినట్టు లోపల అనుభవించిన భగవంతుని గుణములు ఇక పట్టక సంతోషంగా పైకి వస్తుంటే ఆహా అంటుంటాడే ఏదో తలుచుకుని. అలా అన్నప్పుడు ఇలా చేతులు తిప్పాడే అవన్నీ ముద్రలే. దానికి ప్రత్యేకం ఇలా అంగుష్టాభ్యాన్నమః అనో లేకపోతే ఇలా చిన్ముద్రలు పట్టో ఏం అక్కర్లేదు. ఆ సంతోషంలో కదులుతున్న కదలికలున్నాయే అవన్నీ ముద్రలే వాడివి. జపో జల్ప శిల్పం సకలమపి ముద్రా విరచన గతి ప్రాదక్షిణ్య. ఎప్పుడు భగవంతుడి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. నిష్కారణంగా తిరగడానికి ఇష్టపడ్డది పరదేవత ఇచ్చిన శక్తి. ఇందుకు అనవసరపు తిరగడం. ఇప్పుడు ఆయన తిరిగాడంటే ఏదో ప్రయోజనానికి వెడుతూ ఉంటాడు. వెళ్ళేటప్పుడు అబ్బబ్బబ్బా తల్లి జగదంబ నాకు ఈ శక్తినిచ్చింది, నడవలేని వాళ్ళు ఎంతమంది ఉన్నారో నేను నడవగలుగుతున్నానంటాడు. ఆ నడవగలిగిన శక్తిలో అమ్మవారిని చూడగలిగిన వాడు ఉన్నాడే, వాడు నడకలో అమ్మవారిని ఉపాసిస్తుంటే వాడు నడిచిన నడకలు ప్రదక్షిణాలు అవుతాయి. అది ఈశ్వరుణ్ణి చూడడం అంటే, అది భక్తి అంటే. ఆ భక్తితో ఉన్నవాడిని లౌకికంలోకి రమ్మన్నారనుకోండి, వాడు రాలేడు, వాడికి ఇష్టపడదు. మందార మకరంద మాధుర్యమునదేలు మధుపంబుబోవునే మదనములకు నిర్మల మందాకినీ వీచికలతూగు రాయంతతనునే తరంగిణులకు లలత రసాల పల్లవ ఖాదియై చొక్కు కోయిల జనునే కుటజములకు పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరక మరుగునే సాంద్ర నిహారములకు అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృత పాన విశేష మత్త చిత్తము ఏ రీతి ఇతర విషయంబు చేరనీర్చు వినుత గుణశీల మాటలు వెయ్యునేలా అంటాడు. ఇది ఇవ్వగలిగిన శక్తి పరదేవత అమ్మవారిస్తుంది. కాబట్టి ఆ తల్లి ఉందే ఆవిడ తరిగొప్ప దేవాది దేవవల్లభ వచ్చే అనితంబగు మహామాయ వచ్చే తల్లి వచ్చెను నన్నేల తల్లి వచ్చే. ఆవిడ జగదంబ అఖిలాండేశ్వరి, సమస్త లోకములను కన్న తల్లి. అటువంటి తల్లి నాకు కూతురుగా వచ్చింది, నన్ను తల్లిని అంటోంది. నువ్వు అమ్మవని నన్ను అమ్మ అంటోంది. నేను కూతురు, ఆమె నా కూతురని ఉసే ఇలారా అని నేను అంటున్నాను. అందరూ ఆవిడని అమ్మ అంటారు, నిజానికి ఆవిడ నాకు అమ్మే. కానీ నా అదృష్టం ఏమిటో తెలుసా, ఆమె నన్ను అమ్మ అంటోంది, నేను ఆమెని కూతురు అంటున్నాను. అమ్మ నువ్వు నాకు పెట్టంటోంది, నేను కూతురికి పెట్టానంటున్నాను. నిజానికి నేను తింటున్నది కూడా ఆవిడ పెట్టింది. ఎందుకని ఆవిడే అన్నపూర్ణ, ఆవిడే పెడుతోంది, కానీ నా దగ్గర పెట్టించుకున్న దానిలా కనబడుతోంది. ఎంత విచిత్రం. కాబట్టి తల్లి వచ్చను నన్నేల తల్లి వచ్చే బాలవచ్చను ప్రౌఢైక బాలవచ్చే. నా ఇంట చిన్న పిల్లల అందమైనటువంటి ఒక చిన్న కూతురులా తిరుగుతోంది. బాలవచ్చను ప్రౌఢైక బాలవచ్చే తరుణి వచ్చను నన్నేల తరుణి వచ్చే అనుచు మేనక దిగిచి ఆ తల్లిని కౌగిలించే. ఎంతో సంతోషంతో చిన్ని పార్వతీదేవిని గట్టిగా కౌగిలించేసుకునేది తలుచుకొని.
ఆ పిల్ల అమ్మ ఉండమ్మా అమ్మ ఉండమ్మా నేను ఆడుకోవాలమ్మా అని చేతులు విదిలించుకొని ఆ చిన్ని గాజులు చేతులవి ఘల్ ఘల్ అంటూ మంజీరములు పెట్టుకు తిరుగుతుంటే ఆ హిమవంతుడు ఆ మేనకాదేవి ఎంత పొంగిపోయారో, అంత సంతోషపడుతున్నారు. అంత సంతోషపడుతూ కాలం నడుస్తున్నటువంటి రోజుల్లో నారద మహర్షి వచ్చారు. వచ్చి ఆ పిల్ల ఒకసారి సాముద్రికం చూశారు చెయ్యి పట్టుకుని. ఆయన పద్మావతి కళ్యాణంలో పద్మావతికి చూశారు, పార్వతీ కళ్యాణంలో పార్వతీదేవికి చూశారు. ఆ ఎడంచేయి చూసి, ఆడపిల్లకి ఎడంచేయి కదా, ఆ ఎడంచేయి చూసి అమ్మా మహానుభావుడమ్మా, సమస్త లోకములకు సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త, మూడుగా ఉండేటటువంటి చెక్కు చెదరని షడూర్ములకు అతీతుడైనటువంటి సచ్చిదానంద పరబ్రహ్మమైనటువంటి పరమశివుని యొక్క ఇల్లాలమ్మా అని ఇంట తిరుగుతున్నది. ఈ పిల్ల పెద్దదై పరమశివుణ్ణి వివాహం చేసుకుంటుంది. ఎప్పుడెప్పుడు ఈ పార్వతీ కళ్యాణం జరుగుతుందా అని లోకాలు ఎదురు చూస్తున్నాయి తారకాసుర సంహారం కోసం. కాబట్టి ఈ పిల్ల పరమేశ్వరుడికి భార్య అవుతుందమ్మా అని చెప్పారు. చాలా సంతోషించారు తల్లిదండ్రులు. ఈ పిల్ల పెరిగి పెద్దదవుతోంది. ఈలోగా శంకరుడు హిమాలయ పర్వత ప్రాంతముల యందు తపస్సు చేసుకోవడం కోసం వచ్చాడు. ఆయన ఎప్పుడూ తపస్సు ఎందు ఉంటాడు, తనలో తాను రమించిపోతుంటాడు. ధవళవపుషమిందోర్మండలే సన్నివిష్టం భుజగబలయహారం భస్మదిగ్ధాంగమీశం మృగయపరశుపాణిం చారుచంద్రార్ధమౌళిం హృదయకమల మధ్యే సంతతం చింతయామి. ఆయన ఆ పైనుంచి చంద్రవంక మించి పడుతున్నటువంటి ఆ అమృతధారల్ని కింది రెండు చేతులతో పట్టుకుని పైకెత్తి పోసుకుంటూ ఉంటాడు. ఇలా పోసుకునేటప్పుడు మళ్ళీ కింద పడుతున్న ధారుల్ని మళ్ళీ కింది రెండు చేతులతో పట్టుకుంటూ ఉంటాడు. అలా 4 చేతులు కదుపుతూ అమృతధారలు పోసుకుంటూ ఉంటాడు. అదో చిత్రమైన స్వరూపం. అలాగే ఇలా చేతులు పెట్టుకొని తనలో తాను రమిస్తూ తానొక్కడుగా అంతటా నిండి నిబిడీకృతమైనటువంటి శివుడిగా ధ్యాననిష్ట యందు ఉంటుంటాడు. కాబట్టి ఆయన ఆ తపస్సుని అనుభవించడం కోసం, ఉన్నది తానొక్కడే తన సహజ స్వరూపమునందు నిలబడ్డం కోసం పరమేశ్వరుడు హిమాలయ పర్వత ప్రాంతమునకు వచ్చాడు. హిమాలయ పర్వతానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే అది ఇతర రకములైనటువంటి ఐశ్వర్యమునకు, అంటే మణులు, ఇతర రకములైన వజ్రములు, రత్నములు, బంగారము, ధాతువులు అక్కడ ఎంత గొప్పగా దొరుకుతాయో అది తపస్సునకు అంత యోగ్యమైనటువంటి ప్రదేశం. అందుకే మనం హరిద్వార్ అని పిలుస్తాం. హరిద్వార్ అని పిలవడానికి కారణం ఏమిటంటే ఇంకా అక్కడి నుంచి అది దాటిన తరువాత అంతా కూడా దేవభూమి. అది ఇక దేవతల యొక్క ఆవాసము, దేవతలు తిరుగుతూ ఉంటారు అక్కడ. అందుకే ఇక అది దాటి అడుగు పెట్టడం అంటే దేవభూముల యందు అడుగు పెట్టినవాడు. వాడికి ఏదో సంచిత పుణ్యం లేకుండా దేవభూముల యందు అడుగు పెట్టేటటువంటి అధికారం ఇవ్వరు. లోకంలో మనం శరీరంతో చేసుకునేటటువంటి అత్యద్భుతమైన పుణ్యం ఏమిటంటే ప్రత్యేకించి కాళ్ళ వలన. మనకి తెలుసా తెలియదా దాని వైభవం విడిచిపెట్టండి, దేవభూములను తపోభూములను తొక్కడం. తెలిసో తెలియకో గొప్ప తపోభూమి ఉంటుంది. పరమాచార్య స్వామి వారు గొప్ప తపస్సు చేశారు శివాస్థానంలో. ఆయన తపస్సు చేసినటువంటి ప్రదేశంలో ఎవరో అడుగు పెట్టారనుకోండి, అడుగు పెట్టి తిరిగాడు అనుకోండి, అది కొన్ని వందలేమి వేల సంవత్సరములే ఉంటుంది. ఆయన తపస్సు అంటే ఏం మామూలు తపస్సు కాదు. మా శంకర్ గారు వాళ్ళ అన్నయ్య గారు చెప్తుంటారు. అక్కడ కూర్చుని సాయంకాలం 6 గంటలకి కామాక్షి అమ్మవారు బయటికి వస్తుంది. బయటికి వచ్చి లోపలికి వెళ్ళిపోతుంది. అమ్మవారు బయటికి వస్తుంటే ఎవరో 3ంటికో 4ంటికో అడిగారు ఆయన్ని, కామాక్షి అమ్మ గుడికి వెడదాం ఇవ్వాలని. ఆయన వాహనం ఎక్కేవారు కాదు, నడిచే వెళ్ళాలి, లేకపోతే శిష్యులు పల్లకీలో తీసుకెళ్ళాలి. ఇప్పుడు మనం వెళ్ళేటప్పటికి కామాక్షి ఎక్కడ ఉంటుందిరా లోపలికి వెళ్ళిపోతుందన్నారు. అలా కాదు, ఇవాళ మనం వెళ్ళాల్సిందే అంతే. ఆయన వెంటనే ఓ కొబ్బరి బొండాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టి అంతే మంత్రములు చేశారు. చేసి ఆ కొబ్బరి బొండం చేతితో పట్టుకుని ఎప్పుడో చీకటి పడిపోయిన తర్వాత వెళ్ళారు కామాక్షి అమ్మవారి గుడికి. ఆ ఏనుగు అమ్మవారి ముందు లోపలికి వెళ్ళిపోవలసిన ఏనుగు ససేమిరా కదలలేదు, అలాగే నిలబడింది. మళ్ళీ పరమాచార్య స్వామి వారు వచ్చి కొబ్బరి బొండంతో ముందు నుంచి లోపలికి వెడితేనే వెళ్ళిందంతే ఏనుగు. ఆయనకి పలికింది పరదేవత, పలకడం ఏమిటి? అసలు ఆయనే కామాక్షి స్వరూపులైపోయారు. చిట్ట చివర ఒకానొక స్థితిలో పరమాచార్య స్వామి వారి ఒంటి మించి కిందకి రాలిన విభూతి నోట్లో వేస్తే కోమాలో ఉన్నవాళ్ళు పైకొచ్చారు ఆయన సంకల్పానికి. ఆయనే శివుడు అయిపోయారు, ఆయనే కామాక్షి అయిపోయారు. ఆయన మాట ఏదుందో అదే
పరదేవత వాక్ అయిపోయింది. ఆయనతో బాగా కొద్దిగా పరిచయం ఉన్నవాళ్ళు, ఆయనతో అనుబంధం ఉన్నవాళ్ళు చెప్తారు, అలా వెడుతూ పల్లకీలో కూర్చుని అంతర్ముఖులైపోయి ధ్యానంలోకి వెళ్ళిపోయి తురియావస్థలోకి వెళ్ళిపోయేవారు. ఆఖరాఖరణ మాట్లాడుతూ తురియంలోకి వెళ్ళిపోయేవారు. అటువంటి స్థితిని పొందేశారు ఆయన. అంత గొప్ప స్థితిని పొందగలిగినటువంటి మహానుభావులు తపస్సు చేసిన ప్రదేశాలు ఉన్నాయే, భగవాన్ రమణులు తపస్సు చేసినటువంటి ప్రదేశం, ఒక రామకృష్ణ పరమహంస తిరుగాడిన ప్రదేశం, ఒక చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామి వారు తిరిగిన ప్రదేశం, శృంగగిరి అసలు నేను చెప్పక్కర్లేదు. శృంగగిరి తనంత తాను గొప్ప తపోభూమి. అది తపస్సులకు ఆలవాలము. అది తపస్సుకి దానంత యోగ్యమైన భూమి అసలు ఇంకెక్కడ ఉండదు. అంత గొప్ప భూమి. అందుకే ఋష్యశృంగుడు ఆనాడు చేసినటువంటి తపస్సుకి ఇప్పటికీ దాని యొక్క ప్రభావం ఉంది. అందుకే శృంగగిరి పీఠాధిపతులు ఒక్కొక్కరు ఒక్కొక్క మహాతపస్వి అయి ప్రపంచపటంలో సనాతన ధర్మం యొక్క వైభవాన్నంతటినీ కూడా కీర్తి పతాక ఎగరవేయగలిగారు. ఆ స్థితిని పొందగలిగారంటే అది ఆ భూమి యొక్క శక్తి. అటువంటి తపోభూముల యందు అడుగు పెట్టారనుకోండి, పరమేశ్వరుడు వెంటనే వేసుకుంటాడు, వీడు తపోభూమిని తొక్కాడు అని రాసుకుంటాడు. దేవభూముల యందు అడుగు పెట్టారనుకోండి, వీడు దేవభూమిని తొక్కాడు అని రాస్తారు. భాగవతం దశమస్కందంలో యశోద అంటుంది, చిన్ని కృష్ణుడు ఆపదకి లోనై బతికాడన్న భావన చేత ఆవిడంటుంది, గత జన్మంబులనేమి చేసితిమో, యాగశ్రేణులేమేమి చేసితిమో, ఎవ్వరికేమి పెట్టితిమో, ఏ సిద్ధాశ్రమమునం తొక్కితిమో అంటుంది. ఏ సిద్ధపురుషుడు తపస్సు చేసిన ప్రదేశాన్ని కాలుతో తొక్కానో ఇప్పుడు చూడగంటిమిచటం కృష్ణార్భకున్ నిర్భయం. కాబట్టి దేవభూములు దేవభూములే. హరిద్వార్ దగ్గర నుంచి ఇంకా పైకి వెళ్ళే కొద్దీ అన్ని దేవభూములు, అవన్నీ దేవతల యొక్క సంచారంతో ఉంటాయి. అందుకే కొన్ని పర్వతాల మీదకి అసలు వెళ్ళడం కష్టం. అందుకే మీకు ఇప్పటికీ దేవభూముల యందు అంత తేలికగా దేవాలయాలకి వెళ్ళిపోవడం అన్నది సాధ్యమయ్యే విషయం కాదు. ప్రకృతి స్వరూపంగా పరదేవత అనుగ్రహిస్తేనే మీరు వెళ్ళగలరు. అందుకే బదరీ కేదారు వెళ్ళేవాళ్ళు చూడండి, అసలు సంకల్పం చేసేవాళ్ళు ఉండరు. అధమా చేసినా అక్కడ దాకా వెళ్ళి అయ్యి బాబోయ్ వెళ్ళగలమా అని వెనక్కి వస్తారు. ఒకవేళ వెళ్దామని బయలుదేరినా మధ్యలో పర్వత చర్యలు విరిగి పడిపోయి రోడ్లు మూసుకుపోకుండా ఉండాలి. రోడ్లు మూసుకుపోకుండా ఉండి వెళ్ళి దర్శనం చేసుకురాగలిగాడంటే పరదేవత అనుగ్రహాన్ని పొందాడని గుర్తు. దేవభూముల యందు ప్రయాణం అంటే అలా ఉంటుంది. అందుకే దేవభూముల యందు ప్రయాణం చేసేటప్పుడు ఆ తేజస్సు వేరు, ఆ వాతావరణం వేరు, ఆ శక్తి వేరు, ఆ ఆరోగ్యం వేరు. అసలు మీకు చాలా చమత్కారంగా ఉంటుంది, చాలా చిత్రంగా ఉంటుంది అక్కడ పరిస్థితి. కాబట్టి ఆ తల్లి హిమాలయ పర్వత ప్రాంతం ఏదున్నదో అది తపోభూమి కనుక అక్కడికి ఆ తల్లి పార్వతీదేవిని అక్కడ తపస్సు చేయడానికి వచ్చిన శంకరుడికి పరిచర్య చేయడానికి పంపించాడు హిమవంతుడు. ఎందుకు అలా పంపించడం అంటే, ఆడపిల్ల జీవితం రెండుగా ఉంటుంది. ఒకటి పెళ్ళికి ముందు చేసే నోములు వ్రతాలు, రెండు పెళ్ళి తర్వాత చేసే నోములు వ్రతాలు. ఇవి పెళ్ళికి ముందు చేసేవి ఉత్తముడైన భర్త రావాలని, పెళ్ళి తర్వాత చేసేది భర్త దీర్ఘాయుష్మంతుడై పిల్లా పాపలు సంతోషంగా ఉండాలని, తన పుట్టినిల్లు సంతోషంగా ఉండాలని. మరి తన సంతోషం వేరే ఉండదు, వారిద్దరి సంతోషం తన సంతోషం. కానీ ప్రత్యేకంగా ఆడపిల్లని విజ్ఞత కలిగిన ఇంట పుట్టిన ఆడపిల్లని పెద్దలైనటువంటి వారు ఇంటికి వచ్చినప్పుడు కన్నతల్లి కూతుర్ని దగ్గర పెట్టుకుని సేవ చేయాలి. ఎందుకు అలా సేవ చేస్తారంటే, ఆ పిల్లకి ఏదైనా దోషం ఉంటే పెద్దల సేవ చేత తొలగిపోతుంది. ఇంటికి ఎవరో మహాత్ములు వచ్చారు, కాళ్ళు కడుక్కోవడానికి ఒక చెంబుడు నీళ్ళు ఇచ్చిందనుకోండి, ఆయన బహుప్రసన్నుడై కాళ్ళు కడుక్కున్నాడు అనుకోండి, మీరు నన్ను నమ్మండి నమ్మకపోండి, నేను యథార్థం చెప్తున్నాను, ఊరకరారు మహాత్ములు ఆ రథముల ఇండ్ల కడకు వచ్చుటెలెల్లన్ కారణము మంగళములకు, మీరొచ్చుట శుభము మాకు నిజము మహాత్మ అంటాడు గర్గుడు భాగవతంలో. కాళ్ళు కడుక్కున్నాడు ఆ పిల్ల ఇచ్చిన నీళ్లతో, అంతే ఆ పిల్లకి అభ్యున్నతి కలుగుతుంది. ఏదో ఆయన వచ్చాడు, అయ్యా తింటారా అని 2 అరటిపళ్ళు పళ్ళెంలో పట్టుకొచ్చి పెట్టింది. తల్లి అరటిపళ్ళు ఒలిచి పళ్ళెంలో పెట్టి కూతురికి ఇచ్చి, అమ్మాయి వారికి నమస్కారం చెయ్యి అంటుంది. ఏది ఆయన కూర్చునే